హక్కు టీడీపీకి లేదు అంటూ ఏదైతే నిన్న అక్కడ మాట్లాడిన దానికి వీళ్ళ ఆన్సరు. పంటల బీమాపై మాట్లాడే హక్కు టీడీపీకి ఏమాత్రం లేదని వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం ప్రకటనలో విమర్శించారు. రైతులు నిండా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం తప్ప విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పంటల బీమాపై లోక్సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనలో పూర్తి వివరాలు లేవని పేర్కొన్నారు. దాన్ని పట్టుకుని వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత పంటల బీమా అందించిన ఘనత వైఎస్ఆర్సీపీదని గుర్తు చేశారు. పంటల బీమా కోసం సొంతగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అలా చేస్తే ఫసల్ బీమా ఇవ్వబోమని అప్పటి కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. కేంద్రం వాటా లేకుండానే 2 ఏళ్ల పాటు సమర్థవంతంగా పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. 2014-19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులే పంటల బీమా ప్రీమియం కట్టుకోవాల్సి వచ్చిందన్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ పరిధిలో 30.85 లక్షల మంది ఉన్నారని, 5 ఏళ్లలో రైతులకు చెల్లించింది 3,411 కోట్లు మాత్రమే అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019-23 మధ్య ఉచిత పంటల బీమా పరిధిలోని 54.55 లక్షల మంది రైతులని తెచ్చిందని, వాళ్ళు చెల్లించాల్సిన ప్రీమియం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. బీమా కింద రైతులకు 7,802 కోట్లు చెల్లించిందన్నారు. రైతులకు మెరుగైన లబ్ధి చేకూర్చడంపై వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై నాటి కేంద్రం మళ్ళీ ఆసక్తి చూపిందని చెప్పారు. ఫసల్ బీమా యోజనను వైఎస్ఆర్ పంటల బీమాలో మిళితం చేయాలని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. కేంద్రం సూచనతో వైఎస్ఆర్ చిచిత పంటల బీమాలో ఫసల్ బీమాను మిళితం చేసినట్టు తెలిపారు. కానీ చంద్రబాబు గత ఏడాది జూన్లో చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును చెల్లించకుండా ఎగ్గొట్టారని, దానివల్ల రైతులు 1,385 కోట్ల బీమా పరిహారం నష్టపోయారని తెలిపారు. ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే